బాలకాండము 15వ సర్గము. దశరథుడు పుత్రకామేష్టి చేయుట. వేదవిదుడగు ఋష్యశృంగుడు కొంత తడవ ఆలోచించి మేధావి యొగుటచే వెంటనే కర్తవ్యంను స్మరించిన వాడై రాజుతో నిట్లనెను. రాజా, నీకు పుత్రులు గలుగుట కొరకై అధర్వ శిరస్సునందు చెప్పబడిన మంత్రములతో పుత్రప్రదమగు నొక్క యాగమును చేయించదను అని చెప్పెను. తరువాత దశరథునకు పుత్రులు కలుగుట కొరకై ఆ ఋష్యశృంగుడు పుత్రకామేష్టిని ఆరంభింపజేసి వేదోక్త విధిని అనుసరించి యజ్ఞిలో హోమమునర్చెను. అప్పుడు గంధర్వులు, దేవతలు, సిద్ధులు, పరమఋషులు బ్రహ్మతో కూడా నందరూ తమ తమ హవిర్భాగములు స్వీకరించుటకు వచ్చుటచే ఒక్కచో గల్సిరి. లోకకర్తయగు బ్రహ్మతో తక్కిన వారందరిట్లు విన్నవించిరి. దేవతలు రావణుడు పెట్టి సంకటములు బ్రహ్మతో విన్నవించుట. ఓ భగవంతుడా, నీచే వరములనంది గర్వితుడైన రాక్షసుడగు రావణుడు మమ్ము పీడించుచున్నాడు. అతనిని మేమెదురింపలేకున్నాము. పూర్వము నీవు అతనికిచ్చిన వరమునందలి గౌరవముచే మేమతని ఆగడములను సహించుచున్నాము. అతడు వరగర్వమున మూడు లోకముల వ్యాకులపరుచుచున్నాడు. ఇంద్రాది దిక్పాలురను తిరస్కరించుచున్నాడు. సూర్యుడు వేడి చూపడయ్యను, గాలి అతని ప్రక్కవీవడు. అలలచే నిండియుండు సముద్రుడు భయముచే నిశ్చలుడయ్యను. దయ యొకింతయూ లేక మమ్మెల్లరను బాధించుచుండటిక చెప్పనేలా. ఓ దాత, అతని సంహరించు ఉపాయమేదైనా నాలోచింపుమాయని దేవతలు ప్రార్థింప బ్రహ్మ యొకింత ఆలోచించి ఇట్లనియే, ఇదిగో వానిని చంపుటకు ఉపాయము తోచినది వినుడు. అతడు దేవతలు, గంధర్వులు, రాక్షసులు, విద్యాధరులు, వసువులు, యక్షులు మున్నగు కేచరుల వలన తనకు మృతి లేకుండా నా వలన వరం పొందినాడు. కాని మనుష్యులందుగల చిన్నచూపుచే నతడు వారి నుండి చావు లేకుండునట్లు కోరలేదు. కాననతని జంపదగిన వాడు మానవుడే, వేరొకడు లేడు. ప్రేమ కలిగించు నా బ్రహ్మవాక్యమును విని వారెల్లరూ మిగుల సంతసించిరి. అంతవారా మహావిష్ణువును బ్రహ్మతో కలిసి ప్రార్థించిరి. శ్రీ విష్ణుమూర్తి దేవతలకు ప్రత్యక్షమగుట. అట్లు ప్రార్థింపగా దయామయుడగు విష్ణువు పీతాంబరధారి అయి శంఖచక్ర గదాధారి అయి వారి ఎదుట సాక్షాత్కరించెను. అట్లు విచ్చేసిన హరిని సురలెల్లా వినతులతో ఆనందింపజేసి భక్తితో నీ విధముగా బలికిరి. ఓ నీరజాక్ష, మేము నిన్ను వేడుకొనుచున్నాము. ఆపన్నులము ప్రసన్నులమునైనా మమ్మును ప్రపంచమును దయతో రక్షింపుము. ప్రసిద్ధుడు, కీర్తిమంతుడు, దాత, మునులతో సమానమగు తేజముగలవాడు కాకుత్తు వంశవరుడగు దశరథుడు పుత్రులకై క్రతువు చేయుచున్నాడు. అతనికి హ్రీ శ్రీ కీర్తులనదగిన కౌసల్య, సుమిత్ర, కైకాయను పేరుగల పత్నులు ముగ్గురు గలరు. వారి యందు 4 రూపములతో నీవు అవతరించి లోకకంటకుల వధింపుము. వరగర్వముచే కన్నుగానని ఆ రావణుని సంహరింపుము. మేమందరం అతనిచే హింసింపబడిన వారమే. రావణ వధ నర్దించియే నీ శరణు జొచ్చితిమి. నీవే కదా మాకెల్లరలకు నాదారభూతుడవు. కాన దేవశత్రువగు అతని దండించుటకు భూలోకమున నవతరింపుము. విష్ణుమూర్తి దేవతలకు అభయమిచ్చుట. వేల్పులిట్లు విన్నవింపగా శరణాగత రక్షకుడగు నా విష్ణువు వారితో నిట్లనెను. ఓ దేవతలారా, మీరింక భయం వీడుడు. మీకిక క్షేమమగుగాక. మీకందరకు హితము కోరిన వాడనై పుడమి నవతరించి క్రూరుడు, దుష్టుడు అయి దేవతలకే భయం కలిగించు రావణుని పుత్రపౌత్రులతో, మంత్రులతో, మిత్రులతో, చుట్టములతో కూడా సంహరించి ధర్మరక్షణకై 11,000 సంవత్సరములీ భూమిని పరిపాలించుచు మానవలోకమున వసింపగలను. ఇట్లు దేవతలకు వరమిచ్చి తాను లోకమున పుట్టదగిన స్థానమును గూర్చి ఆలోచించెను. అతడు గుణవంతుడైన దశరథ మహారాజునే తన తండ్రిగా వరించెను. భగవంతుడట్లు నిశ్చయించుకొనగానే దేవతలు, ఋషులు, గంధర్వులు, రుద్రులు, అప్సరలు, బ్రహ్మ దివ్యపురుషుడగు విష్ణుని స్తోత్రములచే స్తుతించిరి. ఓ దయామయ, మునిజన బాధాకరుడను సురసమూహ విరావణుడును దుర్నివారుడునగు రావణుని బలబంధుయుక్తముగా వధించి చిరకాలము స్థిరముగా నుండునది దోషరహితమైనదియునగు నీ వైకుంఠమునకు తిరిగి రమ్ము అని దేవతలు విష్ణువుని ప్రార్థించిరి. బాలకాండము 15వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.